సంతోషం. కరీంనగర్ నగరంలో మనకు రోజు రోజు కూడా పాపులేషన్ పెరుగుతూ ఉండే, కానీ పాపులేషన్కి అనుగుణంగా కూరగాయల మార్కెట్ లేకపోవడం, కూరగాయ మార్కెట్లు అన్ని కూడా రోడ్ల మీద రావడం, తద్వారా ట్రాఫిక్ ఇబ్బంది కావడం జరుగుతూ ఉండే. ఈరోజు ఆ రోజు కలెక్టర్ కర్ణన్ గారు మనం అందరం ఉండగా కలెక్టర్ కర్ణన్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు చెప్పాం, కరీంనగర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి, నగరానికి 4 దిక్కుల మార్కెట్ కావాలని చెప్పేసి ఆ రోజు నేనే ప్రపోజ్ చేశాను. ఒకటి బాలకృష్ణ థియేటర్ దగ్గర ఉన్న మార్కెట్ లో, ఒకటి ఇక్కడ, మూడోది మనము రైతు బజార్లో, 4వది కలెక్టర్ గారి ఇంటి ముందున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసు. ఈ 4 అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితే గిట్ట రోడ్ల మీద రావాలని చెప్పేసి ఆ రోజు చాలా కష్టం చేసి గవర్నమెంట్ జీవో తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వచ్చింది. అది గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి చేతుల మీద ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం. ఇది చాలా తక్కువ నగరాలు ఉంటాయి ఇంత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 4 ఇట్లా. ఇవన్నీ 4 మార్కెట్లు కంప్లీట్ అయిపోతే రోడ్ల మీద కూడా కూరగాయలు కానివ్వండి, చేపలు అమ్ముకోవడం కానీ, మటన్ అమ్ముకోవడం కానీ జరగదు. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో చేపలు కానీ, మటన్ కానీ, వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా ఒకటే చోట దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇది 16.5 కోట్లతోటి ఆ రోజు మేము కూడా స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ అయింది. దీనికి జీవో రావాలంటే చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఒక 2 రోజుల లోపలనే దానికి జీవో తీసుకురావడం జరిగింది. 1.5 ఎకరాలలో ఇది ఉన్నది. అలాగే త్వరగా కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, త్వరగా కూడా మిగతా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ కావాలి. నిధులు ఇబ్బంది ఉంటే నిధులు దాన్ని కూడా అధిగమించుకొని ఆ 3 ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కంప్లీట్ చేస్తే ప్రజలకు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే పరిస్థితి రాదు, కొనేవారికి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దానికి సముచితమైన పార్కింగ్లో పెట్టడం జరిగింది. రోడ్ల మీద పార్కింగ్ పెట్టద్దని. కానీ చాలా సంతోషం, మా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్ని కూడా ఆ కళ్ళ ముందే జరుగుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. చాలా సంతోషం. దానికి నేను బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇబ్బంది ఉంటే కేంద్రం నుంచి కూడా కొట్లాడుకొని నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ చేసి కంప్లీట్ చేయండి. అలాగే కొత్త ప్రాజెక్టులంగా బండి సంజయ్ తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందుకు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుకున్నా. అది 16.5 కోట్ల రూపాయలతో పాటు 180 స్టాళ్లు ఉన్న వాళ్ళే కూడా ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి డ్రాలు తీసి ఈరోజు మనం వారికి కేటాయించడం జరిగింది. రేపటి నుంచి వారు పనులు చేసుకుంటే డెఫినెట్ గా అన్ని ఒకటే కాడ వచ్చే విధంగా ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి వచ్చినందుకు ప్రజలు కూడా వారికి అభినందనలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇంతకుముందే గౌరవ స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, గౌరవ మేయర్ వై సునీల్ రావు గారు, ఇతర గౌరవ కార్పొరేటర్స్, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరం కలిసి కూడా ఇంతకుముందే రాజీవ్ గాంధీ పార్క్ ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దాదాపు 14.5 కోట్లతోని 1.5 ఎకర్లో ఈ అద్భుతమైన మార్కెట్ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. నాకు తెలిసి దేశం ఎట్లుంది కానీ సౌత్ లో ఇంత అతిపెద్ద మార్కెట్ సౌత్ లో ఎక్కర్లేదు. మరి ఇంత మంచి దీనిలో ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, దాంతోపాటు వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, ఒక్కసారి ఈ మార్కెట్కి వస్తే అన్ని రకాలుగా కొనుక్కునే విధంగా ఒక సదుపాయమైనటువంటి సౌకర్యం కలగడం చాలా సంతోషం. చాలా పెద్ద మార్కెట్. దాంతోపాటు ఇంతకుముందు గవర్నర్ కమలాకర్ గారు వారు శాసనసభ్యులు చెప్పినట్టు కరీంనగర్ లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు ఆ ఏరియా మార్కెట్స్, చిన్న చిన్న ఫుట్పాత్ మార్కెట్స్ చూడడం, దాంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది.
ఒకటి అన్ని వార్డులకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రజల సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన తర్వాత త్వరితగతిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన తప్పుదాలను సరిదిద్దుకొని అందరం కలిసి ఈ స్మార్ట్ సిటీ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మన దిశ మీటింగ్ లో కూడా అధికారులను కూడా కోరడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి మాత్రం ఎక్కడ పనులు ఆపే ప్రయత్నం చేయకుండా నిధులు ప్రభుత్వం పూర్తిగా కేటాయిస్తున్నది, రిలీజ్ చేసింది. పనులు చేయడం ఆలస్యం, మరి పనులు కూడా క్వాలిటీగా జరుగుతామని ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మనం ఈ స్మార్ట్ సిటీ వర్క్స్ ను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడము, ఎందుకంటే పాలక వర్గం కూడా ఈ నెల 28కి లాస్ట్ కాబట్టి వారి హయాంలో ఈ పనులు ప్రారంభమైన కాబట్టి వారే ప్రారంభించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. మరి తప్పకుండా మిగతా రేపు కూడా 24 hours వాటర్ సప్లై కానీ, దాంతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, పార్క్ కానీ రేపు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్న ప్రభాకర్ గారు కానీ, దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు ఉంటారు, నేనుంటున్నా, గౌరవ మేయర్ గారు ఉంటారు. అందరం కలిసి కూడా రేపు 10:30కు జరిగేటువంటి ప్రారంభమైన అభివృద్ది కార్యక్రమాలు కూడా ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తూ, ఇది కేవలం అభివృద్ది కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే స్మార్ట్ సిటీగా ప్రకటిస్తామో ఇంకా అందంగా తీర్చిదిద్దే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వరంగల్ ను కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత వరంగల్ కంటే ఎక్కువ అద్భుతంగా అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ది జరుగుతున్న నగరం ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్. బట్ రాబోయే రోజుల్లో కూడా ఇతరత్ర అభివృద్ది కార్యక్రమాలు కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగిస్తామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం. అదే మీకు కాదు, మీకు మాత్రమే కొట్టాడకాలం ఉన్నది, కానీ మేము కొట్టాడుకున్న స్థితిలో మేము బయట వేరు, తెలంగాణ ఇంట్లో చెప్పిన బయట వేరు, కరీంనగర్ జిల్లా వేరు. చూడగలే గతంలో కూడా ఇప్పుడు అంతా కలిసి ఉన్నాం, కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా మీకు సాగుతున్నది.